తెలంగాణ రాష్ట్రంలో ఉండాలో పోవాలని తేల్చేది వాళ్ళే. ఇప్పటి వరకు చందన బొమ్మన గురించి అంటారు. వాళ్ళు రావడం వల్ల ఏదైతున్నదో దోచుకుంటున్నారట. ఆంధ్ర నుంచి వచ్చి నీలకంఠ నరసింహులు బాలకృష్ణ ఏదైతున్నదో బోసిపోయిందట. పొట్ట కూటి కోసం వచ్చే వాళ్ళ కోసం నా పోరాటం కాదు, పొట్ట కొట్టే వాళ్ళ కోసం అని కేసీఆర్ అన్నాడు. నేను నా దగ్గర ఇప్పుడు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇబ్రాహీంపట్నం 606 మందికి 14 ఎకరాల 30 గుంటలు పట్టాలు ఇచ్చి 20 నెలలైంది. ఆ రిపోర్ట్ నేను ఏదైతుందో మొన్న సీఎం గారికి ఇస్తే కలెక్టర్ గారు రాశారు. అది ఆయన ఆక్రమణలో ఉంది. 606 మంది కుటుంబాలకు 3 గ్రామాల్లో. అలాగే పబ్లిక్ రహదారి 100 సంవత్సరాలకెళ్ళి ఉన్న రహదారిని 4 గేట్లు పెట్టి ప్రజలకు విద్యార్థులకు ఇబ్బంది చేస్తా ఉన్నాడు. అది కూడా ఎంఆర్ఓ హయత్ నగర్ రిపోర్ట్ వచ్చారి. ఇన్ఫర్మేషన్ యాక్ట్లు తీసుకున్నాను. గతంలో చెప్పాడు గోచి పెట్టుకోలేని గోనె ప్రకాశ్రావు ఏదైతుందో జాతి రత్న మధు యాష్కిన్ ఏదైతుందో తప్పుడు ఇమ్మిగ్రేషన్ సృష్టించి ఏదైతుందో అబాసు పాలు చేశాడని నిన్ననే రఘునందన్ గారని ఒక టీవీ ఛానల్లో 1 అవర్ డిస్కస్ చేశాడు. గతంలో ఇక్కడ ఉన్నారు జకీర్ గారు. ఆ రోజు నేను ఆమెకు చూపెట్టాను పేపర్లు, జిరాక్స్ లేవడం వల్ల ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ అడ్వకేట్ గారికి చెప్పాను, టీఆర్ఎస్ ఆఫీస్ పంపిస్తున్నాను. మధు యాష్కి మీద